హరహర మహాదేవ శంభో శంకర ఓ నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివహోం అంటూ భక్తజనకోటి శివనామస్వరంలో ఊగిపోయే రోజు మనకు వచ్చేసిందండి. మనకి రేపే మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ బహుళ చతుర్థి రోజున వచ్చే మహాశివరాత్రిని శివునికి అత్యంత ప్రీతికరమైనదండి. ఈ శివరాత్రి రోజున చాలామంది ఉపవాసాలు జాగరణలు ఉంటారు. ఇంకా స్వామివారిని జపం చేస్తా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తామండి. ఈ రోజున ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపము ఎలా వెలిగించుకోవాలి, ఎవరు వెలిగించాలి, ఇంకా ఎప్పుడు వెలిగించుకోవాలి, తర్వాత ఈ కొబ్బరి చిప్పని ఏమి చేయాలి అనే అన్ని విషయాలు, ఈ కొబ్బరి దీపానికి సంబంధించిన అన్ని సందేహాలు నేను ఈ వీడియోలో అయితే మీకు వివరంగా తెలియజేస్తా అండి. శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కొబ్బరికాయ దీపాన్ని మనం ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ వెలిగించుకోవచ్చండి. చాలా మంచిది. మనకున్న ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి, మనకున్న అన్ని కోరికలు అనేది నెరవేరుతాయండి. అయితే ఈ కొబ్బరికాయ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే మనం ఒక కొత్తది కొబ్బరికాయ అయితే తెచ్చుకోవాలండి. ఇంట్లో ఆల్రెడీ కొట్టిన కొబ్బరికాయ అయితే మనం ఈ దీపం అయితే వెలిగించకూడదు. మనం కొత్తగా కొబ్బరికాయ అయితే తెచ్చుకొని వాటిని కొట్టి మనం ఈ కొబ్బరికాయ దీపం అయితే వెలిగించుకోవాలండి, ఈ నారికేల దీపాన్ని. తర్వాత మనం ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి. అది ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ స్టీల్ది కానీ తీసుకొని ఇంట్లో పూజ చేసే వాళ్ళైతే ఇలా ఇత్తడి వాటిల్లో కానీ మీ దగ్గర ఉన్న ప్లేట్లలో పెట్టుకోండి. ఒకవేళ దేవాలయాల్లో మీరు ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించాలి అనుకునే వాళ్ళు మనం ఈ ప్లేట్లు అయితే పెట్టలేం కాబట్టి మనకి డిస్పోజల్ ప్లేట్స్ ఉంటాయి కదండి, వాటిల్లో అయినా పెట్టుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు. మనకి కొట్టిన కొబ్బరికాయలు 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పని తీసుకొని మనం ఈ దీపం అయితే వెలిగించుకోవాలండి. మనం తీసుకున్న ప్లేట్ మీద స్వస్తిక్ అనే గుర్తు వేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న కొబ్బరి చిప్పరికి కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మనం తీసుకున్న ప్లేటులో 3 గుప్పెల బియ్యం అనేది వేసుకోవాలండి. వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ చల్లుకొని ఆ కొబ్బరి చిప్పనైతే పెట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకొని 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసుకొని అలా 3 ఒత్తులని మనం పెట్టుకొని ఈ దీపం అయితే వెలిగించుకోవాలండి. ఆ దీపానికి చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ మనం ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇలా మనం వెలిగించుకున్న తర్వాత మనం ఈ దీపం ఎప్పుడు వెలిగించుకోవాలని నాకు చాలామంది సందేహం అయితే అడిగారండి. వాళ్ళు ఎలాగంటే మనం ఒకవేళ ఉదయం పూజ చేసుకుంటే ఈ దీపం ఉదయమైనా వెలిగించుకోవచ్చండి. మనకి మహాశివరాత్రి అంటే రాత్రి వేళల్లో పూజ చేసుకుంటాము, అంటే లింగోద్భవ సమయంలో పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ఆ లింగోద్భవ సమయంలో మనం ఈ దీపాన్ని వెలిగించుకొని ఆ పరమశివునికి పూజ అనేది చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. మీరు అప్పుడైనా వెలిగించుకోవచ్చు, లేదా ఉదయం సాయంత్రం 2 పూటలైనా మనం ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు అండి. తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పని, ఆ బియ్యాన్ని, ఆ పూలని ఏమి చేయాలని చాలామందికి అయితే సందేహం ఉంటుందండి. ఈ దీపం అనేది కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని, ఆ పూలని మనం ఎవరు తొక్కని ప్లేసుల్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేయాలండి. అందులో ప్లేటులో ఉన్న బియ్యంతో మనం ప్రసాదంగా ఒక బెల్లపన్నాన్ని కానీ ఏమన్నా ప్రసాదంగా చేసుకొని మన ఇంట్లో వాళ్ళందరూ నైవేద్యంగా స్వీకరించాలి. ఇలా దీపం వెలిగించి ఓ నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం పారాయణం చేయాలండి. ఇంకా ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు ఆ శివ ధ్యానంలో ఉండిపోయి ఆ శివయ్యని మనసారా తృప్తిగా ఆరాధించాలండి. చాలా మంచిది. ఆయనకి చక్కగా అభిషేకాలు అనేది చేసుకుంటే ఈ రోజున చాలా మంచిదండి. జన్మకో శివరాత్రి అంటారు. కనీసం మన జన్మలో ఒక్కరోజైనా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అయితే పాటించాలని చెప్తారు మన పురాణాల్లో. మీకు వీలుంటే మీరు ఆరోగ్యం ఎలా ఉందో అలా సహకరిస్తే వాటి ప్రకారమే మీరు ఈ శివరాత్రిని అయితే పాటించండి. మీకు ఇంకా ఈ దీపానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.